ఆర్థిక సమస్యలు పోవాలన్నా ఇలా లక్ష్మీ కలశాన్ని మనం గురువారం రోజున ఉదయాన పెట్టుకుంటే ఆర్థిక సమస్యలన్నీ పోతాయి. అందరికీ నమస్కారం. నేను మీ దుర్గను. దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకు శ్రావణ మాసం వచ్చేసింది. ఈ శ్రావణ మాసంలో ఇలా లక్ష్మీ కలశాన్ని శుక్రవారం రోజున కానీ గురువారం రోజున కానీ ఉదయాన 6 గంటలకు మనం ఈ విధంగా కలశాన్ని పెట్టుకున్నట్లయితే ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోయి మనకు లక్ష్మీ కటాక్షం పూర్తిగా కలుగుతుంది. వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ కలశాన్ని ఎలా పెట్టుకోవాలో మీకు చూపించబోతున్నాను. ఆర్థికంగా బాగుండాలన్నా, మన ఇంట్లో సుఖ సంతోషాలతో ఉండాలన్నా, శుభకార్యాలు జరగాలన్నా ఇలా లక్ష్మీ కలశాన్ని పెట్టుకోవడం చాలా మంచిది. ఇందుకోసము ఒక రాగి చెంబును తీసుకున్నాను. రాగి చెంబును శుభ్రంగా తోముకొని ఇలా గంధం బొట్టు, కుంకుమ బొట్టుతో అలంకరించుకుంటున్నాను. ఈ కలశం పెట్టుకోవడానికి మనకు కావలసినవి బియ్యము, ఇంకా ఒక్కలు, తమలపాకులు, పువ్వులు, చిల్లర నాణాలు కావాలి. ఇలా 3 వైపులా గంధం బొట్టు, కుంకుమ బొట్టుతో అలంకరించుకున్నాను. ఇలా చెంబును అలంకరించుకున్న తర్వాత మనం కింద పెట్టుకోకుండా ఒక ప్లేటును, రాగి ప్లేటు కానీ ఇత్తడి ప్లేటు కానీ తీసుకొని దానిపై పెట్టుకోవాలి. ఈ ప్లేటుకు కూడా గంధం బొట్టు, కుంకుమ బొట్టుతో అలంకరించుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం 3 గుప్పిళ్ళు కానీ 3 దోసిళ్ళు కానీ బియ్యం వేసుకోవాలి. తర్వాత ఇలాంటి కొబ్బరికాయను తీసుకొని గంధం బొట్టు, కుంకుమ బొట్టుతో అలంకరించుకుంటున్నాను. ఇలాంటి కొబ్బరి బొండం ఉంటుంది. ఇలాంటి కొబ్బరి బొండానికి మనం ఇలా గంధం బొట్టుతో, కుంకుమ బొట్టుతో అలంకరించుకున్న తర్వాత రాగి చెంబులో బియ్యం పోసుకొని దానిపైన పెట్టుకోవాలి. ఇలా ఉదయం వేళలో శుక్రవారం కానీ గురువారం వేళ కానీ మనము 6 గంటల నుంచి 7 గంటల లోపల చేసుకుంటే చాలా మంచిది. ఇలా సిద్ధం చేసుకున్న రాగి చెంబులో 3 దోసిళ్ళు బియ్యం పోసుకుంటున్నాము. ఇలా కలశాన్ని మనం బ్రహ్మ ముహూర్తంలో అయినా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకుంటే ఇంకా చాలా మంచిదండి. ఇలా 3 గుప్పిళ్ళు బియ్యం పోసిన తర్వాత దానిపైన పసుపు, కుంకుమ వేసుకోవాలి. బియ్యం పోసి ఇలా చదునుగా చేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి 2 ఒక్కలు వేసుకున్న తర్వాత ఒక చిల్లర నాణాన్ని, రూపాయి కాయను కానీ రాగి కాయను ఉంటే రాగి కాయను కానీ వేసుకోవచ్చు. దీనిపైన తమలపాకుల్ని 5 ఉంచుతున్నాను. తమలపాకులు కానీ మామిడి ఆకులు కానీ పెట్టవచ్చు. మనకి ఇలా చేయడం వలన, ఇలా కలశాన్ని పెట్టుకోవడం వలన లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టము. ఆర్థికంగా చాలా బాగుంటామండి. తర్వాత తమలపాకులు పెట్టుకున్న తర్వాత దీనిపైన అలంకరించుకున్న కొబ్బరి బొండాన్ని పెట్టుకుంటున్నాను. మనము ఇలా పెట్టుకున్న తర్వాత పూజ చేసినప్పుడల్లా ధూపం ఇస్తుంటే సరిపోతుందండి. తమలపాకులను మాత్రం వారానికి ఒకసారి లేదా 2 రోజులకు ఒకసారి మారుస్తూ ఉంటే సరిపోతుంది. కొబ్బరి బొండం మాత్రం నెలకొకసారి మార్చుకుంటే సరిపోతుందండి. ఇలా అలంకరించి పెట్టుకున్నాను.
తర్వాత పువ్వులతో అందంగా అలంకరించుకుంటున్నాను. లక్ష్మీ అమ్మవారికి ఎర్రని పుష్పాలంటే చాలా ఇష్టము. అందుకనేనండి ఎర్రని పుష్పాలతో అలంకరించుకుంటున్నాను. ఇలా పెట్టుకోవడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంకా ఇంట్లో శుభకార్యాలు కానీ జరుగుతాయి. ఎంతకీ పనులు ముందుకు సాగకపోయినా మనం ఇలా కలశాన్ని పెట్టుకోవడం వలన మన పనులు నెరవేరుతాయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. ఇలా శ్రావణ మాసంలో మనం ఇలా పెట్టుకోవడం చాలా మంచిదండి. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ దుర్గా. ఇంకా మంచి మంచి పూజా వీడియోలు అందిస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరొక వీడియోలో అక్షయ పాత్రను ఎలా ఏర్పాటు చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటానండి. చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు.